మనతో పాటు గౌతు శిరీష గారు ఉన్నారు. గౌతు శిరీష గారు, మేడం, ప్రతినిధుల ఆట విడుపు కార్యక్రమం ఎలా చూస్తారు? ప్రతినిధుల ఆట విడుపు కార్యక్రమం ప్రతినిధులైన మేము కూడా నార్మల్ పబ్లిక్ లాగా ఎంజాయ్ చేసే హక్కు ఉంది కదండి. ఎప్పుడు నిరంతరం సమస్యలతో ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆట విడుపు. నిజంగా స్పీకర్ గారి ఆలోచన చాలా బాగుంది. కనీసం నిరంతరం ఇదే సమస్యలతో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా అన్ని మర్చిపోయి ఒక ఆడపిడుపులాగా ఉండడం అన్నది ఒక మంచి పరిమాణం. మేడం, ఇప్పుడు ఆ 11 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, శాసన మండలి సభ్యులు కానివ్వండి, రాకపోవడం ఎలా చూస్తారు మీరు? వాళ్ళు ఏ రోజు జీతాలు తప్పితే ఈ రోజు వాళ్ళ మీద అంత నమ్మకం పెట్టుకున్న వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు కనీసం 20 నెలలుగా బాధ్యత వహించి ఈ రోజు అసెంబ్లీకి కూడా రావట్లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాను రాడు, ఎవరిని రానివ్వడు, ఆయనకి బాధ్యత లేదు, ఎవరు చేస్తారన్న ఒప్పుకోడు. కాబట్టి ఇటువంటి వాటికి కూడా మేము వాళ్ళందరినీ కూడా రమ్మంటున్నామండి, వాళ్ళే రాలేకపోతున్నారు. మేడం, ఇలాంటి కార్యక్రమం మీ కాన్ఫరెన్స్ లో కూడా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు ఎట్టైనా సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఖచ్చితంగా అండి, చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆజ్ఞలు ఇస్తే ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు మాకు పనుల్లో ఉన్నాయి. ఖచ్చితంగా అన్ని కాన్స్టిట్యూన్సీస్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చెప్పాలని పార్టీ ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా చేస్తాం. మేడం, ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా పిల్లలు కూడా ఇప్పుడు ఎట్లయినా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఏమైనా సమ్మర్ క్యాంపస్ కింద ఇలాంటి కార్యక్రమం గ్రామాల్లో అవుతుంటాయండి. మాకు కూడా ఈ కప్స్ అని చెప్పి అన్ని ఇంటర్ స్టేట్ గానీ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ అవుతుంటాయి. మా శ్రీకాకుళంలో కూడా వాటి కూడా మేము అటెండ్ అవుతున్నాము. ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు అందరు ఇష్టపడితే అలా కూడా మేము ఏర్పాటు చేస్తాం.